హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మనకు మహిళలకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. సో ఈ యొక్క అమౌంట్ అనేది అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క పథకం ద్వారా డబ్బు అయితే రిలీజ్ చేస్తున్నారు. ఏ పథకం ద్వారా రిలీజ్ చేస్తున్నారు, దీనికి సంబంధించిన వివరాలు ఏంటి అన్న దానిపై అయితే కూడా పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. వీడియో అయితే కంపల్సరీగా ఎండ్ వరకు అయితే చూడండి. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కంపల్సరీగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. యూస్ఫుల్ అనేది అయితే కనుక సో వీడియో అనేది అయితే మన ఛానల్ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ కనిపిస్తుంది కదా, అందులో ఆల్ సెలెక్ట్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే డ్వాక్రా మహిళలకు సంబంధించి అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి. ఈ యొక్క గుడ్ న్యూస్ చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ ఆసరా పథకం కింద నిధులు అయితే విడుదల చేయడానికి అయితే తేదీ అయితే ఖరారు చేయడం జరిగిందండి. సో ఈ యొక్క వైఎస్ఆర్ ఆసరా పథకం కింద మనకు ఈ నెల 23వ తారీఖున అంటే మంగళవారం అయితే కూడా అనంతపురం జిల్లా ఉరవకొండలో అయితే ఈ యొక్క వైఎస్ఆర్ ఆసరాకు సంబంధించి డబ్బులు అయితే రిలీజ్ చేస్తున్నారండి. ఈ యొక్క వైఎస్ఆర్ ఆసరాకు సంబంధించిన అర్హులు లిస్ట్ అనేది చూసుకున్నట్టయితే మనకు ఆల్రెడీ మనకు సచివాలయంలో అయితే రెడీగా ఉందండి. సో మరి ఈ పథకానికి సంబంధించి అర్హులు ఎవరైనా చూసుకున్నట్టయితే కనుక అంటే 2019 ఏప్రిల్ 11 ఆ యొక్క సంవత్సరం ఆ యొక్క డేట్కు ఆ యొక్క మంత్ అనేది అర్హులైన అంటే అప్పటి వరకు ఎవరైతే అప్పులు అనేది తీసుకొని ఉంటారో వారికి మాత్రమే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క వైఎస్ఆర్ ఆసరా పథకం కింద నిధులు అయితే విడుదల చేస్తున్నామని అయితే కూడా చెప్పడం జరిగింది. సో మరి ఈ యొక్క పథకానికి సంబంధించి చూసుకున్నట్టయితే 25,570.80 కోట్లు అయితే అప్పు అయితే ఉండింది లాస్ట్ మనకు. సో మనకి ఇప్పటి వరకు 4 విడతల్లో అయితే చూసుకున్నట్టయితే 19,175.95 కోట్లు అయితే కూడా చెల్లించిన ప్రభుత్వం. మిగతాది చూసుకున్నట్టయితే 6,394.83 కోట్లు అయితే ఈ యొక్క డబ్బును చూసుకున్నట్టయితే 78 లక్షల మంది ఖాతాలు అయితే జమ చేయనుంది. ఈ నెలాఖరు వరకు ఆసరా ఉత్సవాలను అయితే ప్రభుత్వం నిర్వహిస్తుంది. అంటే మనకు అంటే జనవరి 23వ తారీఖు నుండి 30 వరకు అయితే కూడా ఈ యొక్క వైఎస్ఆర్ ఆసరాకు సంబంధించి సంబరాలు అయితే జరుగుతాయండి. ఈ పథకానికి సంబంధించి చూసుకున్నట్టయితే ముఖ్యంగా అయితే గుర్తుంచుకోవాలంటే మనకు ఎవరైతే మనకు 60 years దాటి ఉంటాయో అటువంటి వారి నేమ్స్ అన్నీ అయితే కూడా డిలీట్ చేశారు కదా, వారి ప్లేస్లో కొత్త నేమ్స్ అయితే ఉంటాయి. అంటే కొత్తగా అయితే చేరి ఉండొచ్చు, లేదా అలాగే అయితే కంటిన్యూ చేయండొచ్చు ఆ గ్రూప్కి సంబంధించిన మెంబర్స్. సో మనకు ఈ పథకానికి సంబంధించి చూసుకున్నట్టయితే ముఖ్యంగా మనకు డేట్ అయితే కన్ఫర్మ్ చేశారండి. అంటే ఏప్రిల్ 11వ తారీఖు 2019 వరకు ఎవరైతే అప్పు అనేది తీసుకొని ఉంటారో అటువంటి మహిళలకు సంబంధించిన వైఎస్ఆర్ ఆసరా గ్రూపులకు సంబంధించిన వారి అమౌంట్ మాత్రమే మహిళల ఖాతాలో అయితే వేస్తున్నామని అయితే చెప్పడం జరిగింది. చాలామంది అయితే అడుగుతారు కొత్తగా అంటే 2020 లేదా 2019 జూన్లో ఓపెన్ చేసాము, లేదా 2019 ఏప్రిల్ 20లో కొత్త గ్రూప్ అనేది క్రియేట్ చేసామని వారికైతే అమౌంట్ అయితే రాదని అయితే క్లియర్గా అయితే చెప్పడం జరిగింది. సో ఇదండి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్టయితే వీడియో అనేది కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్